దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులు తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి. జరగబోయేది ఇదే. ఏప్రిల్ మాసంలో 11వ తేదీ అనగా శుక్రవారం తిథి. ఈ రోజున వృశ్చిక రాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. ఈ రాశి వారికి ఈరోజు కాస్తంత అసంతృప్తిగా ఉంటుంది. అయినప్పటికీ ఆగిపోయిన పనులు పూర్తి చేయాలంటూ సంకల్పం తీసుకుంటారు. వృత్తిలో వ్యక్తుల స్వార్థపూరితమైన మనస్తత్వం మీకు కాస్త చికాకు కలిగిస్తుంది. వృత్తి, సంతానానికి సంబంధించిన అవకాశాలు ఒత్తిడిని, నిద్రలేమిని కలిగిస్తూ సహనాన్ని కోల్పోయేలాగా చేస్తాయి. వృత్తిపరంగా నూతన వ్యక్తులను కలుసుకుంటారు. వృత్తికి సంబంధించి, సంతాన అభివృద్ధికి సంబంధించి నిర్ణయాలు భాగస్వామితో కలిసి తీసుకుంటారు. శారీరక, మానసిక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. మీ మనసు కొంచెం ఈ రోజు విచారంగా ఉండొచ్చు. మీ కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి కాకపోవడం వల్ల కాస్త ఆందోళన వస్తుంది. ఆరోగ్యపరంగా సమస్యలుంటాయి. భార్య పిల్లల గురించి, విద్య గురించి ఆందోళన ఉంటుంది. ఈ రోజు మీకు మంచి రోజు కాదు. ఆర్థికంగా, వ్యాపారంలో నష్టం ఉంటుంది. కుటుంబంలో పరస్పర విభేదాలు పెరుగుతాయి. ఎటువంటి ముఖ్య నిర్ణయం తీసుకోవద్దు, లేకపోతే నష్టం కలుగుతుంది. మనోబలంతో చేసే పనులు త్వరితగతిన విజయాన్ని ఇస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. మంచి సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. స్నేహితుని సాయంతో సమస్యలను పరిష్కరించుకుంటారు. మానసికంగా రిలాక్స్గా ఉంటారు. పెండింగ్లో ఉన్న డబ్బు తిరిగి పొందొచ్చు. ఆర్థిక క్రమశిక్షణతో చేసే పనులు విజయాన్ని తెస్తాయి. తొందరపడి ఏ పెద్ద నిర్ణయం తీసుకోవద్దు. ఆస్తి సంబంధిత ఏదైనా పనికి సంబంధించి కాస్త ఉద్రిక్తత ఉండొచ్చు. పనిలో పాల్గొనే ముందు రూపురేఖలు సిద్ధం చేసుకోండి. తప్పుడు పదాలు వాడడం వల్ల మీరు తరువాత పశ్చాత్తాపపడాల్సి రావచ్చు. మీడియా మరియు ఆన్లైన్ ప్రకటనలపై ఎక్కువ శ్రద్ధ వహించండి. ప్రజా సంబంధాలు బలోపేతం చేయడం ద్వారా మంచి ఒప్పందాలు పొందొచ్చు. వైవాహిక సంబంధాల్లో అసమానత కుటుంబ ఆనందం మరియు శాంతిని ప్రభావితం చేస్తుంది. మీలో పరిపక్వతను పెంచుకోండి. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించడానికి తప్పక ప్రయత్నించండి. రోగ నిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడం కోసం యోగా, ప్రాణాయామం చేయండి. క్రమబద్ధమైన దినచర్యను పాటించండి. ఉద్యోగంలో మార్పుకు సంబంధించి మీరు కొన్ని ముఖ్యమైన అడుగులు వేయవచ్చును. మీరు మీ యొక్క పనిని చాలా తెలివిగా చేయాలి. మీరు భాగస్వామితో షాపింగ్ మొదలైన వాటికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. దీంతో కాస్తంత అనవసరపు ఖర్చు అయితే కనిపిస్తుంది. మీరు పరస్పర అవగాహన ఉన్న వ్యక్తితో ఏదైనా చర్చించాల్సి ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. మీరు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. వైవాహిక సంబంధంలో కాస్తంత ప్రేమ మధురంగా మారుతుంది. వ్యాపారంలో అధిక పని భారం ఉన్నప్పటికీ మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ వైఖరిలో మార్పు వస్తుంది. పాత అప్పులు తీర్చడానికి ఇది అనుకూల సమయము. ఈ రోజు కాస్తంత కొంతమందికి అసౌకర్యంగా అనిపించవచ్చు. మీ ఇంట్లో కొన్ని మార్పులు చేయడం గురించి కూడా ఆలోచించవచ్చు. కుటుంబ జీవితానికి సంబంధించి కొంతమంది మీకు చాలా మంచి సలహా ఇస్తారు. దాన్ని స్వీకరించడం రీత్యా మీరు మీ బంధంలో ముందుకు సాగుతారు. ప్రేమ జీవితం గడుపుతున్న వారికి కాస్తంత నిరాశ ఉండొచ్చు. డబ్బు ఆదా చేయడంలో విజయం సాధించగలరు. వ్యాపార రంగంలోని ఇతర వ్యక్తులను సంప్రదించడం ప్రయోజనకరంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వ్యక్తులు మంచి ఆఫర్లు పొందుకుంటారు. అలాగే ఈ రోజు తోటి ఉద్యోగస్తుల విషయంలో కావచ్చు, లేదా మీ యొక్క స్నేహితుల విషయంలో కావచ్చు, కాస్త అప్రమత్తంగా ఉండండి. అలాగే ఈ రోజంతా భగవంతుణ్ణి ధ్యానించండి. శివుణ్ణి ఆరాధించండి. వీలు కుదిరితే పరమశివుని ఆలయానికి వెళ్ళి పరమశివుణ్ణి దర్శించి రండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.